ఇండియన్ టీంలో ఒక అన్సంగ్ హీరో ఉన్నాడు. ఇది చెప్పింది అసిస్టెంట్ కోచ్ ఆఫ్ ఇండియన్ టీమ్. ఈ ప్లేయర్‌ని తను లయన్ హార్టెడ్ అని పిలిచాడు అండ్ ఆల్సో టోల్డ్ దట్ హి ఈస్ అన్ అన్సంగ్ హీరో. ఇప్పుడు దాకా మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. యెస్, ఐయామ్ టాకింగ్ అబౌట్ మన మొహమ్మద్ సిరాజ్. ఇండియన్ టీం చుట్టూ చాలా ఇంజురీస్ చూస్తున్నాము. ఆఖరికి బూమ్రాని వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ అని చెప్పేసి ఒక మ్యాచ్ రెస్ట్ ఇస్తాం చూసాం ఈ సిరీస్‌లో. అండ్ ఆకాశదీప్, నితీష్ లాంటి ప్లేయర్స్ ఇంజ్యూర్ అవుతాం చూసాం. కానీ సిరాజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కండిషన్స్, అది మ్యాచ్లు ఇండియాలో అన్నా బయట అన్నా అన్ని మ్యాచ్లు ఆడతాడు. ఒకసారి నెంబర్స్ చూడండి. సిరాజ్ టెస్ట్ డెబ్యూ నుంచి ఇండియా 27 అవే టెస్ట్ మ్యాచెస్ ఆడితే దాంట్లో 25 టెస్ట్ మ్యాచెస్ సిరాజ్ ఆడాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓవర్స్ వేసింది కూడా సిరాజే, 157. ఆఖరికి ఇప్పుడు ఇండియా ఇంకా ఇంగ్లాండ్ సిరీస్లో కూడా సిరాజే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓవర్స్ వేసాడు, 109. ఇన్ని ఓవర్లు జడేజా కూడా వేయలే ఆఖరికి స్పిన్నర్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టాట్ చూడండి. 2023 నుంచి అక్రాస్ ఆల్ ఫార్మాట్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓవర్స్ సిరాజ్ కంటే వేసింది ఇద్దరు బౌలర్సే, మిచెల్ స్టార్క్ ఇంకా ప్యాట్ కమిన్స్. ఇవన్నీ చూస్తే మనకి ఏమర్థమవుతుంది? సిరాజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద గేమ్. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లార్డ్స్లో బ్యాటింగ్కి వచ్చి 30 బాల్ ఆడాడు. బౌన్సర్స్ వేస్తే బాడీ బ్లో తీసుకున్నాడు. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. అన్ఫార్చునేట్లీ ఆ డిఫెన్స్ ఆడితే ఆ బాల్ రోల్ అయ్యి స్టంప్స్కి తగిలి ఆ బెయిల్ పడిపోయింది. లేకపోతే ఇండియా ఆ టెస్ట్ మ్యాచ్ గెలిచేది. ఇట్ షోస్ దట్ సిరాజ్ ఈస్ ద అన్సంగ్ హీరో ఆఫ్ కరెంట్ ఇండియన్ టీమ్. అండ్ ఈ పవర్ ఇంకా స్టామినా ఎక్కడి నుంచి వస్తుందో, అది హైదరాబాద్ పాయానా లేకపోతే హైదరాబాద్ దమ్ బిర్యానీయో, మొత్తానికి దమ్ము మాత్రం సాలిడ్ ఉంది. డిఎస్పి సిరాజ్, సెల్యూట్.